బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ బాలిక కిడ్నాప్ సుఖాంతమైంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్పాత్ దగ్గర కిడ్నాప్ అయిన చిన్నారిని పోలీసులు కనుగొన్నారు. నిందితుల స్కూటీ నెంబర్ ఆధారంగా పట్టుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి అంటే రైల్వే స్టేషన్ సమీపంలో కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి 12 ఆ టైంలో స్కూటీ నెంబర్ ని బట్టి ఛేదించి కనుగొన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్, ఏంటి ఏం చెప్తున్నారు పోలీసులు? అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ఫుట్పాత్ మీద నిద్రిస్తున్న 4 ఏళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించుకుపోయారు. ఈ కేసును 9 గంటల వ్యవధిలోనే విశాఖ సిటీ పోలీసులు ఛేదించగలిగారు. బాలికను ఎసరాయవరం దగ్గర స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు కొద్దిసేపటి క్రితం అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి ఏసీపీ లక్ష్మణమూర్తి అందుబాటులో ఉన్నారు. సార్, మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? ఈ కేసును ఏ విధంగా ఛేదించగలిగారు? ఇది జరిగింది రాత్రి 1 గంటగానే మనకు తెలిసిందండి. అయితే వాళ్ళు 1 గంట 40 నిమిషాలకు వాళ్ళు గమనించారు తల్లిదండ్రులు. తర్వాత అక్కడ రైల్వే పోలీసులకి వాళ్ళకి చెప్పారు. తర్వాత అక్కడ సీసీటీవీ చూసారు. అక్కడ కనిపించలేదు. తర్వాత మాకు కంట్రోల్ రూమ్కి 100 డైల్ 112 కాల్ చేశారు. వెంటనే నైట్ అంతా కూడా అది అలర్ట్ మెసేజ్ అందరికీ వచ్చింది. అందరూ అలర్ట్ చేసి వెహికల్ చెకింగ్ లైవ్ చేశారు. టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. మా సిపి గారు శ్రీ శంకాపట్ట ప్రాచ్య ఐపీఎస్ వారి ఇన్స్ట్రక్షన్ మేరకు, మా డీసీపీ 1 గారు శ్రీ మణికంఠ సిహెచ్ మణికంఠ ఐపీఎస్ ఇన్స్ట్రక్షన్ మేరకు చేసుకున్నామండి. మా 2 టౌన్ సిఐ అప్పలనాయుడు మరియు ఎస్ఐ మన్మధరావులు చక్కగా స్పందించి టీములు వెళ్ళడం జరిగిందండి. చీపురుపల్లి, గారివిడి, అలాగే అనకాపల్లి ఆఫీసర్స్తో మా ఆఫీసర్స్ మాట్లాడడం జరిగింది. విజయనగరం ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. టీమ్స్ కూడా మేము పంపించడం జరిగింది. సీసీటీవీలు వెరిఫై చేస్తే మాకు ఒక బండి బైక్ మీద ఒక 2 కుర్రవారు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి తీసుకెళ్లిపోతున్నట్టు కనిపించింది. బైక్ అడ్రస్ తీసి ఓనర్ని మనం పట్టుకొని తద్వారా వీళ్ళ ఐడెంటిటీ మనకు తెలిసింది. వాళ్ళ కోసం మనం వెతుకుతూ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్రాయవరంలో అమ్మాయి అక్కడ వదిలి వెళ్ళిపోయినట్లు. వెంటనే మా టీం వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చి ఆ తల్లిదండ్రులకి అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ముద్దాయిలు కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి మీకు తెలియజేస్తామండి. సార్, అంటే వీళ్ళు పాత నేరం ఏమైనా ఉంటుందో, అంటే వీళ్ళకైనా ఒక సీరియస్ అఫెండర్స్, లేకపోతే కావాలని ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మీరు అనుకుంటా ఉన్నారు? అది వాళ్ళు దొరికితే కానీ మనం రూఢీగా ఖచ్చితంగా చెప్పలేమండి. వాళ్ళు ఒక ఆటో డ్రైవర్ అని, అలాగే అమ్మాయి చదువుతుందని తెలిసింది. వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని తెలిసింది. వాళ్ళు ఎందుకు చేశారు, అంతకుముందు వాళ్ళ రికార్డ్ ఏంటని మనకి ఇప్పుడు తెలియదండి. వెరిఫై చేసి మీకు చెప్తాను. అంటే సిటీ పోలీసులు యాప్ ఏ విధంగా ఉపయోగపడింది ఈ కేసును ట్రేస్ చేయడంలో? అది మా సిపి గారు డెవలప్ చేసిన యాప్ ఏంటంటే అలర్ట్ మెసేజ్ వెళ్తుంటుంది. ఆల్ ఆఫీసర్స్ తాలూకా నెంబర్స్కి అలారం వస్తుందండి. వెంటనే అందరూ కూడా సమ్ గ్రేవ్ అఫెన్స్ అది అయిందని అలర్ట్ అవుతారు. ఆ విధంగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. వెహికల్ చెకింగ్ చేశారు. ఆల్ ఆఫీసర్స్ రెస్పాండ్ అయ్యి మేము ఈ విధంగా ఒక యూనిటీగా పనిచేసి ఇలాంటి కేసుల్లో తొందరగా మేము ప్రోగ్రెస్ చూపించగలుగుతున్నామండి. ఇది సిపి గారి ఆలోచన అండి. సౌజన్య, మొత్తంగా కేసును 9 గంటల్లో ఛేదించడం, తల్లిదండ్రులకు పాపను అప్పగించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో కిడ్నాపులకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాకపోయినా ఈ ఇన్సిడెంట్ను పోలీసులు చాలా తీవ్రమైన అంశంగా పరిగణించారు. మొత్తం 3 జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అవడం, పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, రాత్రంతా కూడా ఈ కిడ్నాప్ను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా సీసీ కెమెరాలో నమోదైన బైక్ నెంబర్ చాలా కీలకంగా మారింది. ఆ బైక్ నెంబర్ ఆధారంగానే వాళ్ళని సర్వసిద్ధి దగ్గర పట్టుకున్నారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. 12:30 వరకు మేల్కొని ఉన్నాం. 1:40 లేచి చూస్తే మా పాప మా కాడ లేదు. మా పాప మా కాడ లేకపోయేసరికి మేము రైల్వే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు బయట కెమెరాలు మా దగ్గర ఉండవని చెప్పేసి రైల్వే పోలీసులు సహాయపడ్డారు. బయట పోలీసులు రాత్రంతా నిద్ర లేకుండా మా కోసం ఇంత కష్టపడి మా కూతురు మాకు తెచ్చిచ్చారు. ఇంత కష్టపడి మా కూతురు మాకు ఈ టయానికి తెచ్చిచ్చారు. రాత్రి 2 నుంచి ఎవరికి నిద్ర లేదు. అందరూ తిరుగుతానే ఉన్నారు సారులు. పాప పేరు శివపార్వతి, నా పేరు సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, ఫాతిమా మాబుని.
కాదు, వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? వాళ్ళని మేము ఎప్పుడు చూడాల, వాళ్ళు అసలు ఎట్లా తీసుకెళ్లారో కూడా తెలియదు. అది సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది బయటికి. అంతవరకు దాకా ఏది తెలియదు. మా ప్రాపర్ వచ్చేసి విజయవాడ. ఏంటి, నేను లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి రైల్వే కోడూరులో సెటిల్ అయిపోయి